ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమే పరమాన్నమైనటువంటి కథ ఈరోజు. విశ్వాసమే విందు భోజనమైనటువంటి అపురూప లీలా ఘట్టం ఆవిష్కృతమైనటువంటి రోజు ఈరోజు. హేమాడ్ పంత్ యొక్క ప్రేమ పరమాన్నంగా మారింది. ఆ పరమాన్నాన్ని భుజించడానికి సాక్షాత్తు శ్రీ సాయినాథుల వారు హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో ఇచ్చేసినటువంటి అద్వితీయమైనటువంటి రోజు. నిజంగా ఈ రోజును తలుచుకుంటే మనస్సు పులకరించిపోతుంది. ఇక్కడ రెండు విషయాలను మనం అవగాహన చేసుకోవాలి. హేమాడ్ పంత్కు బాబా పట్ల ప్రేమ ఉందా, లేదా బాబాకు హేమాడ్ పంత్ పట్ల ప్రేమ ఉందా? ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇద్దరి మధ్యలో కూడా పరస్పరమైనటువంటి ప్రేమ భావన. హేమాడ్ పంత్ అంటే బాబాకి ఎంత ఇష్టం తెలుసా? హేమాడ్ పంత్ ఎప్పుడూ కూడా లౌకికపరమైనటువంటి కోరిక దేనిని కూడా బాబా దగ్గర కోరలేదు. బాబా యొక్క జ్ఞాన ప్రవాహాన్ని దోసిట పట్టడానికి మాత్రమే తన జీవితాన్ని వినియోగించారు. ఇతరత్రా తన జీవితానికి కావలసినటువంటి దేనిని కూడా బాబా నుంచి పొందడానికి హేమాడ్ పంత్ అస్సలు ఆసక్తి చూపలేదు. అందుకనే హేమాడ్ పంత్ అంటే అంత ప్రేమ శ్రీ సాయి భగవాన్లకు. అదేవిధంగా హేమాడ్ పంత్కు కూడా బాబా పట్ల ఎంత భక్తి విశ్వాసాలంటే, కోరితే బాబాను అత్యంత ఉన్నతమైనటువంటి దాన్ని నేను కోరాలి, అత్యంత ఉన్నతమైనటువంటి దాన్ని ఆల్రెడీ నేను అడిగేశాను. వారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేను కోరిన వెంటనే గొప్ప అనుగ్రహ ఛత్రాన్ని నా తలపైన పెట్టారు. అదే శ్రీ సాయి సచ్చరిత. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే నాకింతటి అదృష్టం భాగ్యం కలగాలి. కాబట్టి ఇంతకు మించినటువంటి దాన్ని ఇంకేది కూడా బాబాను అడగకూడదు అనుకున్నాడు. మీరు శ్రీ సాయి సచ్చరిత చూడండి. హేమాడ్ పంత్ ప్రస్తావన ఉన్నటువంటి లీలన్నీ కూడా హేమాడ్ పంత్కు వ్యక్తిగతమైనటువంటి లౌకికపరమైనటువంటి అవసరాల కోసం కానీ, దానికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఎక్కడా కూడా హేమాడ్ పంత్ ప్రస్తావనలో ఉండదు. సాయి సచ్చరితలో హేమాడ్ పంత్కు సంబంధించినటువంటి 4-5 ప్రస్తావనలు మాత్రమే ఇందులో ఉంటాయి. మొదటి ప్రస్తావన మొదటి అధ్యాయంలో ఉంటుంది. బాబా యొక్క గోధుమల లీలను చూసినటువంటి ఆయనకు మనస్సులో ఒకే ఒక కోరిక, అదే మొదటిది, అదే చివరిది. ఇంకా వేరే ఏ కోరికలు లేవు హేమాడ్ పంత్కు. అదే ఒకే ఒక కోరికను అడిగాడు. బాబా కాదనకుండా, అస్సలు ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా ఒకే ఒక షరతు పెట్టి, నా చరిత్ర నువ్వు రాయాలంటే నీ యొక్క అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టు అని అంటారు. ఒక్కసారి తన యొక్క అహంకారాన్ని పాదాలకు సమర్పించిన తర్వాత ఇక ఏ రోజు కూడా హేమాడ్ పంత్ వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు తన జీవితంలో ఎప్పుడూ కూడా శ్రీ సాయి సచ్చరిత రచయితగా సాక్షాత్తు భగవంతుడు ఆదేశించి రాయించుకున్నటువంటి సచ్చరితకు తాను రచయితగా ఎప్పుడూ కూడా తను పొంగిపోలేదు. ఆ గర్వాహంకారం ఎప్పుడూ కూడా హేమాడ్ పంత్ ప్రదర్శించలేదు. హేమాడ్ పంత్ యొక్క విజ్ఞతకు ఇది నిదర్శనం. మొదటి ప్రస్తావన. ఆ తర్వాత ప్రస్తావనలన్నీ కూడా ప్రధానంగా ఉన్నటువంటివి శనిగల లీల. శనిగల లీల ద్వారా ఎంత అద్భుతమైనటువంటి నివేదన అనేటువంటి వైశిష్ట్యాన్ని ఏ విధంగా బాబా తెలియజేశారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో హేమాడ్ పంత్ యొక్క ప్రస్తావన సచ్చరితలో ఉంటుంది. దీక్షిత్ పారాయణ చేస్తున్నప్పుడు తేలు భుజంపైకి ఎక్కినటువంటి సందర్భం. ఆ తర్వాత అత్యంత కీలకమైనటువంటిది 18-19 అధ్యాయాల్లో రాధాబాయి దేశ్ముఖ్ కథకు సంబంధించినటువంటిది. అందులో కూడా అద్భుతమైనటువంటి సారం. హేమాడ్ పంత్లో ఏ మూలనో దాగిపోయినటువంటి చిన్న చిన్న సంశయాలను కూడా ఎంత అద్భుతంగా బాబా తీర్చేశారంటే, సాటేకు జరిగినటువంటి అనుభవం నాకెందుకు జరగలేదని చెప్పినటువంటి ఆలోచన మనసులోకి రాగానే, అటువంటి ఆలోచన మరెప్పుడూ కూడా రాకుండా హేమాడ్ పంత్కు బాబా ఏ విధంగా రాధాబాయి దేశ్ముఖ్ కథ ఏ విధంగా చెప్పించారు. ఎందుకు బాబా ఇటువంటి అనుభవాన్ని ఇచ్చాడు రాధాబాయి దేశ్ముఖ్ కథ ద్వారా? 2 అంశాలు ఇందులో దాగి ఉన్నాయి. ఒకటి, హేమాడ్ పంత్ అనేక సాయి లీలలను క్రోడీకరించి సచ్చరిత రాయాల్సి వస్తుంది.
ఆ లీలలు క్రోడీకరిస్తున్నటువంటి సమయంలో అనేక మంది భక్తులకు అనేక రకాలైనటువంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఆ అనుభవాలు విన్నప్పుడు సాటే ప్రస్తావనలో వచ్చినటువంటి సంశయము, సందేహము హేమాడ్ పంత్కు రాకుండా ఉండాలి. ఎందుకంటే ఒక భక్తుడికి అద్భుతమైనటువంటి లీల జరిగిందనుకోండి, బాబా అద్భుతమైనటువంటి బోధ చేశాడనుకోండి, అరే రే సచ్చరిత రాయడానికి అనుమతి ఇచ్చినటువంటి నాకు, సచ్చరిత రాస్తున్నటువంటి నాకు ఆ అనుభవం రాలేదు, అరే ఈ భక్తుడికి ఎంత త్వరగా బాబా అనుగ్రహాన్ని ఇచ్చారు. ఇటువంటివి మనసులో ఉండకూడదు హేమాడ్ పంత్కు. అందుకనే బాబా మనసులో ఉన్నటువంటి ఆ చిన్న సంశయాన్ని కూడా ఎంత అద్భుతంగా దాన్ని ప్రక్షాళన చేశారో మనం రాధాబాయి దేశ్ముఖ్ కథ ద్వారా 18-19 అధ్యాయాల్లో మనం తెలుసుకుంటాం కదా. ఇంత అద్భుతంగా తనకు కావలసినటువంటి తన చరిత్ర రచయితను బాబా మలుచుకున్నాడు. అక్కడ సాటే విషయంలో ఒక మాట మనసులో అనుకుంటాడు హేమాడ్ పంత్, అరే రే 7 సంవత్సరాల సావాసంలో ఏ రోజు నాకు బాబా ఇంత గొప్ప అనుగ్రహాన్ని ఇవ్వలేదు. ఈయన కేవలం సప్తాహం పారాయణ చేస్తేనే బాబా స్వప్న దర్శనం ఇచ్చారు. నేను 40 ఏళ్ళుగా గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను, అరే రే నాకు కలగకపాయనే. కానీ అదే ఈ హోలీ భోజనం లీలలో తన మనసులో ఒక మాట ప్రస్తావనకు వస్తుంది. అంటే ఇక్కడ పరిణితి చూడండి, బాబాను నేను 7 సంవత్సరాల్లో ఏ రోజు నేను అడగలేదు కదా నా ఇంటికి భోజనానికి రమ్మని. కానీ బాబాయే వస్తారనేటువంటి సందేశాన్ని పంపడం వెనుక ఆంతర్యం ఏమిటి? కాబట్టి వారు ఏదో ఒక రూపంలో వస్తారు. అంటే పరిణితి, హేమాడ్ పంత్ పరిణితి పెంచడంలో బాబా అనేక సందర్భాల్లో అనేక అనుభవాలను హేమాడ్ పంత్కి ఇచ్చారు. అందుకనే హేమాడ్ పంత్ ఇంత అద్భుతమైనటువంటి సచ్చరిత అనేటువంటి విందును మనకిచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే బాబా హేమాడ్ పంత్ ఇంటికి హోలీ పౌర్ణమి రోజు నివేదనకు వెళ్ళి, అంటే భోజనానికి వెళ్ళి, ఆ భోజనం ఆయన స్వీకరించి మనందరికీ కూడా మరింత ప్రేమగా రంగరించి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి దాన్ని మనకు అందించడానికి హేమాడ్ పంత్కు అనుగ్రహం ఇవ్వడానికే వెళ్ళారు. ఎందుకంటే 1917 మార్చి 8వ తేదీ ఆ రోజు హోలీ పౌర్ణమి వచ్చింది. బాబా మహాసమాధి 1918 అక్టోబర్, కరెక్ట్గా 19 నెలల ముందు బాబా హేమాడ్ పంత్ ఇంటికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని అక్కడ ఉపస్థితులైపోయారు. ప్రతిష్ఠ జరిగిపోయారు అక్కడ వాళ్ళు. అక్కడ ఉండి చేయించినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏమిటి? ఎప్పుడూ కూడా హేమాడ్ పంత్ మనస్సులో ఏం మెదిలేదంటే, వారు ఉంటున్నటువంటి గృహానికి సాయి నివాస్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. ఎందుకు సాయి నివాసు? ఆ రోజుల్లో రెసిడెంట్ మేజిస్ట్రేట్గా చేసినటువంటి వారికి ప్రభుత్వము ఒక సొంత ఇంటి కోసము స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చేది. హేమాడ్ పంత్ బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత దానికోసం ఏ ప్రయత్నము చేయలేదు. కానీ ప్రభుత్వమే వారికి ఆ స్థలాన్ని మంజూరు చేసింది. ఆ స్థలాన్ని మంజూరు చేస్తే అందులో గృహాన్ని నిర్మించుకొని హేమాడ్ పంత్ పెట్టుకున్నటువంటి పేరు సాయి నివాస్. ఈరోజు మనందరం చాలామంది పెట్టుకుంటాం సాయి నివాస్ అని, ద్వారకామయ్య అని చెప్పి. ఈరోజు బాబా ప్రాచుర్యంలోకి వచ్చారు. బాబా పేరుంటే మనకు ఒక స్టేటస్. ఇంతకుముందు ఎవరిదైనా కులగోత్రాలు చెప్పుకుంటే, వారి ఇంటి పేరు చెప్పుకుంటే అది గొప్ప స్టేటస్గా ఫీల్ అవుతారు. కానీ హేమాడ్ పంత్ తన నివాసాన్ని సాయి నివాస్గా మార్చేశాడు. ఇప్పటికీ కూడా సజీవంగా ఆ గృహం బాంద్రాలో అలానే ఉంది. ఆ సాయి నివాస్ అని చెప్పి వారు పెట్టుకున్నటువంటి దానికి బాబా అద్భుతమైనటువంటి సాకారం చేశారు కదా. వారే స్వయంగా వచ్చి చిత్రపట రూపంలో అక్కడ కూర్చున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, సచ్చరిత అంతా కూడా హేమాడ్ పంత్ సాయిలీల మాసపత్రికలో మొదటగా ప్రింట్ కావడానికి ఆ బాంద్రాలో ఉన్నటువంటి సాయి నివాస్ నుండే వారు ఆ రచనను ప్రారంభించారు. కథలను క్రోడీకరించడం అక్కడే చేశారు. కాబట్టి బాబా స్వయంగా అక్కడ కాలు మీద కాలు వేసుకొని ఉపస్థితులై హేమాడ్ పంత్ యొక్క రచనను పర్యవేక్షించారు. హేమాడ్ పంత్ కూడా ఎప్పుడు ఏ భావనతో ఉండేటువంటి వారంటే, బాబా స్వయంగా ఈ సాయి నివాస్లో వచ్చి కూర్చున్నారు. కాబట్టి సచ్చరిత క్రోడీకరణ అనేటువంటిది బాబా మహాసమాధికి ముందు హేమాడ్ పంత్ చేసినటువంటి పని ఏమిటంటే, కథలను లీలలను ప్రోగు చేసుకున్నారు. కానీ వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టి సాయిలీల మాసపత్రికలో బాబా దేహానంతరమే ఆ లీలలన్నీ కూడా ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత అది 1930లో గ్రంథస్థం కాబట్టది.
కాబట్టి హేమాడ్ పంతు శరీరంతో ఉన్నన్ని రోజులు కూడా సచ్చరిత తప్ప మరొక వ్యాపకం లేదు. నిజంగా హేమాడ్ పంతు నివసించినటువంటి ఆ గృహం సాక్షాత్తు శ్రీ సాయిబాబా స్వయంగా వచ్చి కొలువైనటువంటి ఆ ఆవాసం, సచ్చరిత రచన చేసినటువంటి ఆ గృహం ఎంత పావనమైనటువంటిది. ఆ పావనమైనటువంటి గృహంలో అడుగుపెట్టే అదృష్టం దాదాపు ఒక 5-6 సంవత్సరాల క్రితం లభించింది. నిజంగా ఆ గృహంలో అడుగుపెట్టిన తర్వాత సచ్చరితను చూసేటువంటి కోణం నాలో మార్పు వచ్చింది. సచ్చరితను ఇంకా అవగాహన చేసుకోవాలనేటువంటి దాహం, తపన మరింత పెరిగిపోయింది. ఎందుకంటే సాక్షాత్తు సాయి నిలయమైనటువంటి ఆ గృహం, సచ్చరిత అక్షర రూపంలో ఒదిగినటువంటి ఆ గృహం మహాద్భుతమైనటువంటిది. బాబా స్వయంగా వచ్చి భోజనం చేశాడు కదా, అక్కడ బాబా భోజనం చేసి మనందరికీ అద్భుతమైనటువంటి విందు భోజనం, రోజు మనకు పరమాన్నమే. బాబా యొక్క ప్రేమ పరమాన్నాన్ని ప్రతిరోజు మనం ఆస్వాదిస్తున్నాం. హేమాడ్ పంత్ ఇంటికి వెళ్ళి ప్రేమే పరమాన్నమైనటువంటి కథ. అక్కడ హేమాడ్ పంత్ ప్రేమను మనం చూడాలి. బాబా వస్తారు కాబట్టి వారికి విందు భోజనాన్ని ఎట్లా ఏర్పాటు చేయాలి. ఈరోజు మీరు కూడా చాలామంది మీ ఇళ్ళల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు కదా, ఎలా చేయాలి, ఏమేమి వడ్డించాలి, బాబా ఏ రూపంలో వచ్చినా సరే కొసిరి వారికి వడ్డించాలనేటువంటి హేమాడ్ పంత్ తపన. అంతేకాదు విశ్వాసమే విందు భోజనమైంది. అక్కడ ఖచ్చితంగా వస్తారు బాబా అనేటువంటి ఆ విశ్వాసమే ప్రతి భక్తుడిలో కూడా సాయి పట్ల బలమైనటువంటి విశ్వాసాన్ని నింపడానికి కూడా ఆ నివాసమే కేంద్రమైంది కదా. ఆ నివాసం నుంచి వచ్చినటువంటి అక్షరాలు, ఆ నివాసంలో జరిగినటువంటి ఈ సచ్చరిత అనేటువంటి మహాయజ్ఞం ఈరోజు మనందరము కూడా బాబా పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడానికి అది మనకు గొప్ప సాధనమైంది. ఈరోజు బాబా పట్ల కేవలం ప్రేమనో భక్తి ఉంటే అందులో నుంచి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రాదు. ఎవరమైతే శ్రీ సాయి సచ్చరితను, సాయి కథా శ్రవణాన్ని నిత్యము వింటామో, నిత్యము పారాయణ చేస్తామో అటువంటి వారికి మాత్రమే బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. అందుకనే మనందరిలో విశ్వాసం అనేటువంటి దాన్ని పెంపొందించడానికి ఎప్పుడో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్, ఈ ఒక్క చరిత్ర చాలు, ఈ సత్పురుషుని యొక్క చరిత్ర కథ శ్రవణం ఆవర్తన మనల్ని తీరం దాటించేస్తుంది అని అంటారు. సాయి కథలు కాళ్ళకు తడి అంటకుండా నిన్ను సంసార భవసాగరాన్ని దాటించేస్తాయంటారు. అంటే బాధలేమీ తెలియవు. ఈ కథా చరిత్రలో మునిగి తేలితే, ఈ కథా శ్రవణంలోనే నిత్యము మునిగి ఉంటే ఇక మనకు సంసార బాధలు అనేటువంటివి, కష్టానికి ఇష్టానికి నష్టానికి తేడా ఎక్కడ మనకు తెలుస్తుంది? తెలియదు కదా. అన్నింటినీ కూడా సమానంగా మనం భరించేటువంటి స్థితిని ఈ సచ్చరిత మనకు అందిస్తుంది కదా. ఇంత అద్భుతమైనటువంటి అమృత సేవనం లాంటి ఈ యొక్క శ్రీ సాయి సచ్చరితను మనకు అందించడానికి ప్రేమనే పరమాన్నంగా మార్చి, విశ్వాసమే విందు భోజనంగా మార్చి బాబా మరింత బలాన్ని హేమాడ్ పంత్కిచ్చి, మరింత విశ్వాసాన్ని హేమాడ్ పంత్లో పెంపొందింపజేసి, అంటే వస్తాడు అంటే వస్తాడంతే బాబా. అంత విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎందుకు రారు బాబా? వచ్చేసాడు హేమాడ్ పంత్ ఇంటికి, వచ్చేసి చక్కగా విందారగించాడు. హేమాడ్ పంత్ యొక్క స్థితి మారిపోయింది. సాక్షాత్తు నా కోసం వచ్చావా బాబా? ఆ రోజు ఇంకా ఇటువంటి లీల ఎక్కడా జరగలేదు, ఒక్క హేమాడ్ పంత్ ఇంట్లోనే జరిగింది. కాబట్టి నా కోసం బాబా ఈరోజు హోలీ పౌర్ణమి రోజు నేను విందు ఏర్పాటు చేస్తే వచ్చాడు. అనేక మంది బాబాను పిలిచారు. షిరిడీలో దాము అన్న లాంటి వాళ్ళు విందుని ఏర్పాటు చేసేవాళ్ళు, ప్రధాన్ లాంటి వాళ్ళు అనేక మంది అనేక శుభ సందర్భాల్లో గ్రామస్తులకు విందుని ఏర్పాటు చేసేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి సాయి భక్తులకు బాబాను రమ్మనేవారు, వెళ్ళకపోయేవారు బాబా. ఏ భక్తుడింటికి బాబా భోజనానికి స్వయంగా వెళ్ళలేదు. దేవుంటికి తను సాధువు రూపంలో వచ్చిన దేవు గుర్తుపట్టలేదు. కానీ అదే హేమాడ్ పంత్ ఖచ్చితంగా బాబా వస్తారు. అట్లాగని బాబా అదే ఫామ్లో వస్తారా? రారు. ఏదో ఒక రూపంలో వస్తారు, ఎవరో ఒక రూపంలో, ఏ జీవి రూపంలోనే రావచ్చు అనుకున్నారు. కానీ హేమాడ్ పంత్ విశ్వాసాన్ని బలపరుస్తూ, నాకు నా చిత్రపటానికి తేడా లేదని చెప్పి విషయం మరొక్కసారి రుజువు చేస్తూ బాబా చిత్రపట రూపంలో వచ్చేశారు. హేమాడ్ పంత్ యొక్క పరిణితిని పెంచడానికి. హేమాడ్ పంత్ అలాగని సాధారణమైనటువంటి వ్యక్తి కాదు.
గురుచరిత్ర, ఏకనాథ భాగవతం, జ్ఞానేశ్వరి అనేక గ్రంథాలను అవపోసన పట్టినటువంటి వాడు. సమాజంలో గొప్ప గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వాడు. ఒక రకంగా చెప్పాలంటే జ్ఞాని హేమాడ్ పంత్. అయినా సరే, ఎంత జ్ఞాని అయినా సరే, సద్గురువు ఆ జ్ఞాని అంతరంతరాల్లో ఉన్నటువంటి దాన్ని కూడా పెకిలించి వేసి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా తీర్చిదిద్దుతాడు. హేమాడ్ పంత్ విషయంలో బాబా అదే చేశారు. హేమాడ్ పంత్ ఏమంటాడు? బాబా, నేను పక్కవారికి పెట్టకుండా తినేటువంటి బుద్ధి నాకు లేదు, దయచేసి దీన్ని నాకు ఆపాదించొద్దు అంటాడు. కానీ బాబా అత్యంత సూక్ష్మమైనటువంటి విషయాన్ని హేమాడ్ పంత్కు చెప్పదలుచుకున్నారు. సరే అన్నా సాహెబ్, ఎవరైనా ఉంటే పెడతావు, ఎవరూ లేకపోతే ఏం చేస్తావు? హేమాడ్ పంత్ భాగవత మహాభారతాలను, గురుచరిత్రను ఔపోసన పట్టినటువంటి వాడు. కానీ ఎవరూ లేకపోతే ఏం చేసేది బాబా అని అడుగుతాడు. అంటే ఇక్కడ పుస్తక జ్ఞానం కంటే కూడా సద్గురువు బోధ చాలా కీలకమైనటువంటి విషయం అనేటువంటి దాన్ని హేమాడ్ పంత్కు గుర్తు చేయడానికి, ఆయనకు అనుభవపూర్వకంగా తెలియజేయడానికి బాబా ఆ మాట చెప్తారు. అన్నా సాహెబ్, ఎవరూ లేకపోతే నువ్వేం చేస్తావులే, కానీ అన్నా సాహెబ్, ఎప్పుడూ నేను నీ వెంట ఉండనా? నీ వెంట ఉన్నటువంటి నాకు ఒక్క ముద్దను నువ్వు తినే ముందు మొదటి ముద్దను స్మరించుకొని తింటే అది నాకు సమర్పించినట్టు కాదా అన్నా సాహెబ్ అని అంటాడు. హేమాడ్ పంత్ యొక్క అంతరంగం పులకరించిపోతుంది. అరే, ఈ విషయాన్ని నేను గుర్తించలేకపోయానే. అత్యంత సూక్ష్మమైనటువంటి విషయాలు ఇవి. అంతేకాదు, ఇవే కీలకమైనటువంటివి. వాటినే చాలా మట్టుకు మనం మర్చిపోతాం. సచ్చరితను పారాయణ చేస్తాము, బాబాను నిత్యం కొలుస్తాము, ఏదైనా సమస్య వచ్చేసరికి ఆగమాగమైపోతాం. ఎందుకు కావాలి? దేనికోసం కావాలి? నువ్వు సచ్చరితను చదివినటువంటి ఫలితం ఏమిటి? దాని నుంచి నేర్చుకున్నటువంటిది ఏమిటి? కాళ్ళకు తడి అంటకుండా భవసాగరాన్ని బాబా దాటిస్తారనేటువంటి వాక్యాన్ని అప్పుడు ఎందుకు మర్చిపోతావు? ఒక్క విశ్వాసం మాత్రమే నిన్ను తీరాన్ని చేరుస్తుంది, విశ్వాసమే నీకు ప్రతీక అనేటువంటి విషయాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతావు? ఇవి చాలా సూక్ష్మమైనటువంటి, కీలకమైనటువంటి. హేమాడ్ పంత్కు బాబా ఇచ్చినటువంటి ఈ అనుభవాలను అనేక సందర్భాల్లో రాస్తారు. బాబాకు బాబా చిత్రపటానికి తేడాలనేటువంటి విషయం అనేక సందర్భాల్లో హేమాడ్ పంత్ సచ్చరితలో ప్రస్తావిస్తారు. ప్రస్తావించడమే కాదు, దాన్ని పిన్ పాయింటెడ్గా చదివేటువంటి శ్రోతల యొక్క హృదయాల్లో నిలిచిపోయేలాగా చేశాడు. అందుకు హోలీ భోజనం లీలయే గొప్ప నిదర్శనం కదా. అంతేకాదు, నీవు సద్గురువు స్మరణ చేసి మొదటి ముద్ద సమర్పించి తింటే అది ఎంత అమృత తుల్యమైనటువంటిదో దాని ద్వారా తెలియజేశారు కదా. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. హోలీ భోజనానికి బాబా ఖచ్చితంగా వస్తారనేటువంటి దాన్ని ఏ విధంగా హేమాడ్ పంత్ విశ్వసించారు? దానికి ఒక ప్రాతిపదిక ఉంది. 19వ అధ్యాయంలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్. ప్రాతకాల సమయంలో మనస్సులో మంచి ఆలోచన తరంగాలు లేస్తే వాటిని మరింతగా బలపరచాలి. ఆ వృత్తినే పోషిస్తే అత్యంత సంతోషం కలుగుతుంది, బుద్ధి కూడా వికసిస్తుంది, మనస్సుకు ప్రసన్నత కలుగుతుంది అని ఒక సత్పురుషుని యొక్క వచనం. దాన్నే పట్టుకున్నాడు హేమాడ్ పంత్. ప్రాతకాలంలో తన మనస్సులో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తరంగం లేచింది. ఏది? స్వప్నంలో తాను ఏదైతే సాధువు నుంచి విన్నాడో అదే ఆలోచన తరంగం మనసులో ఉంది. కాబట్టి దాన్ని బలపరచడానికి ఖచ్చితంగా బాబా ఈరోజు భోజనానికి వస్తారనేటువంటి విషయాన్ని బాగా విశ్వసించాడు. అందుకనే బాబా దిగి వచ్చేసాడు. ఎందుకంటే హేమాడ్ పంత్కు బాబా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఏమిటంటే ఇదే 19వ అధ్యాయంలో ఉంటుంది. ఒకరోజు బుధవారం రోజు అనుకుంటాడు హేమాడ్ పంత్, రేపు తెల్లారితే గురువారము, శుభదినం కూడా, అందున సాక్షాత్తు పరమాత్మ కొలువైనటువంటి దివ్య పుణ్యధామమైనటువంటి షిరిడిలో ఉన్నాను. గురువారం రోజు రామనామం చేస్తే మంచి జరుగుతుంది, కాబట్టి ఆ రోజంతా రామనామస్మరణలో ఉండాలనుకుంటాడు. రాత్రి పడుకునేటప్పుడు కూడా గుర్తు చేసుకుంటాడు, మనసుకు చెప్తాడు, మనసా పొద్దున్నే లేచి అనేక రకాలైన ఆలోచనలు చేయకు, మనం పొద్దున్నే రామనామస్మరణ చేయాలి మనం అంటాడు. సరే అని చెప్పి ఉదయాన్నే లేచే సమయానికి అదే స్మరణ తన మనసులో కలుగుతుంది. చక్కగా తను ఉన్నటువంటి బస నుంచి పూలు తెంపుకొని దీక్షిత్వాడ దాటి బూటీవాడ సమీపిస్తుండగా అద్భుతమైనటువంటి రామ కీర్తన వినపడుతుంది. ఎంత మధురంగా ఔరంగాబాద్కర్ ఆ పాటను పాడుతుంటాడంటే, గురు కృపాంజన పాయే మేరీ భాయి
రామ బినా కదు మానతు నహి, అంటే రాముడు తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. అందర్ రామ బాహరు రామ, ఎక్కడ చూసినా పూర్ణ కామ. ఈ యొక్క అద్భుతమైనటువంటి గీతాన్ని ఔరంగాబాద్కరు శ్రావ్యంగా పాడుతూ ఉంటాడు. హేమాడ్ పంత్ మనసులో అనుకుంటాడు, అరే ఎంత అద్భుతమైనటువంటి శుభసూచకమైనటువంటిది. నేను రామనామస్మరణ చేయాలనే తలంపు రాగానే అదే తలంపును ఔరంగాబాద్కర్ మనసులో బాబా ప్రవేశపెట్టాడు. నేను చేసుకున్నటువంటి సంకల్పానికి బలాన్ని చేకూర్చాడు. ఎందుకంటే ఔరంగాబాద్కరు గొప్ప కీర్తనాకారుడు, అనేక పద్యాలు వారికి కంటతా వచ్చు. కానీ ఈరోజు రామనామం ఎందుకు పాడుతున్నాడు? బాబాయే సూత్రాన్ని కదిలించాడు. నేను చేసుకున్నటువంటి సంకల్పానికి బలాన్ని ఇస్తూ బాబా వారి చేత ఈ యొక్క గీతాన్ని పాడిస్తున్నారని చెప్పి హేమాడ్ పంత్ భావిస్తారు. బాబా కేవలము మనల్ని కీలుబొమ్మలుగా చేసుకొని వారే సూత్రధారి అయి మనం చేసినటువంటి మంచి సంకల్పాలకు ఈ విధంగా ఆశీస్సులను అనుగ్రహిస్తారనేటువంటి విషయాన్ని హేమాడ్ పంత్ 19వ అధ్యాయంలో రాస్తారు. హేమాడ్ పంత్ తనువు పులకరించిపోయింది. బాబా ఎప్పుడూ ఉపన్యాసాలు చెప్పలేదు, ఎప్పుడూ ప్రత్యేకమైనటువంటి బోధ చేయలేదు. కానీ రామనామ స్మరణ చేయాలనేటువంటి హేమాడ్ పంత్ యొక్క సంకల్పానికి బలాన్ని ఇస్తూ రామనామం యొక్క వైశిష్ట్యాన్ని అక్కడ ఆవిష్కరించారు. హేమాడ్ పంత్ రాస్తారు, దారి దోపిడీ చేసేటువంటి బోయవాడు ఉద్ధరించబడి వాల్మీకిగా మారాడు. మరామరా అనేటువంటి నామస్మరణ ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలిగింది. రామ జననానికి ముందే రామకథను వాల్మీకి రాయగలిగాడు. రామ అనేటువంటి నామానికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఇది అని చెప్పి హేమాడ్ పంత్ రాస్తారు. అంతేకాదు రామనామం ద్వారా పతితులు పావనులవుతారు. రామనామంలో అమితమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. రామనామంతో భేదబుద్ధి తొలగిపోయి సమభావం కలుగుతుంది. రామనామంతో బ్రహ్మప్రాప్తి, రామ నామావర్తనతో జనన మరణాలు తొలగిపోతాయి. ఒక్క రామనామ స్మరణలో కోటి లాభాలు ఉన్నాయి. రామనామ ధ్వని ఉన్న చోట విష్ణువు యొక్క సుదర్శన చక్రం తిరుగుతూ కోటి విజ్ఞాన నది ధ్వంసం చేస్తుంది. రామనామం దీనులను సంరక్షిస్తుంది. ఈ విషయాలు ఉపదేశించడానికి బాబా నాలో కలిగినటువంటి సంకల్పానికి ఔరంగాబాద్కర్ ద్వారా నాకు దాన్ని స్థిరం చేశాడు. ఆ కీర్తన ద్వారా మదిలోన రామ అంతటా పూర్ణ కామ అనేటువంటి దాన్ని ఔరంగాబాద్కర్ ద్వారా హేమాడ్ పంత్కు గొప్ప రామనామ సారాన్ని, రామనామ వైభవాన్ని ఆవిష్కరింపజేశారు. ఈ విధంగా హేమాడ్ పంత్కు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం మామూలుది కాదు, మహాద్భుతమైనటువంటిది. కోరినటువంటి వారికి మహా అంటే లౌకికపరమైనటువంటి సుఖాలను బాబా అనుగ్రహించారు. కొడుకులను అనుగ్రహించాడు, బిడ్డలను అనుగ్రహించాడు. కొంతమంది భావికులకు వారు కొలిచేటువంటి దైవ రూపంలో దర్శనమిచ్చారు. ఈశ్వరుడిగా, దత్తుడిగా, రాముడిగా అనేక రూపాల్లో దర్శనమిచ్చాడు. అదేవిధంగా ఎవరు ఏ ఏ గురువులను ఆశ్రయిస్తే వారి యొక్క సంశయాలను తీర్చడానికి కకాపురానికి వలె, గోలప్స్వామి వలె అనేక సద్గురువుల రూపాల్లో ఆయా గురు ఆశ్రితులకు బాబా దర్శనమిచ్చారు. కానీ హేమాడ్ పంత్కు మాత్రం ఎప్పుడూ కూడా తన నిజరూప దర్శనాన్ని ఇచ్చాడు. అందుకనే హేమాడ్ పంత్ బాబాను ఆ సాక్షాత్తు వారి యొక్క స్వరూపాన్ని, బాబా యొక్క ఉనికి నుంచి హేమాడ్ పంత్ పక్కకు వెళ్ళకుండా చక్కగా సచ్చరితను వారు మనకు అందించగలిగారు. అందుకనే జ్ఞానానికి సంబంధించినటువంటి అనుభవాలు ఎక్కడో అంతరంగాల్లో ఏ మూలలో ఉన్నటువంటి సంశయాలను హేమాడ్ పంత్ సంశయాలను పటాపంచలు చేశాడు తప్ప ఎటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవాలు, ఎటువంటి ప్రత్యేకమైనటువంటి దర్శనాలు హేమాడ్ పంత్కి ఇవ్వలేదు. అందుకనే హేమాడ్ పంత్ సజీవంగా అక్షరాల్లో బాబాను శ్రీ సాయి సచ్చరితలో వారు సాక్షాత్కారింపజేశారు. మనందరినీ కూడా తరింపజేస్తున్నారు. మీరందరూ కూడా బాబాకి ఈరోజు హోలీ నివేదన చేయడానికి సిద్ధమవుతున్నారు. చక్కగా సిద్ధంగండి. 11 గంటలకు ఖచ్చితంగా లైవ్ ప్రారంభమవుతుంది. హోలీ నివేదన ఇక్కడ ఏ విధంగా చేస్తే అలా మీరు బాబాకు హోలీ నివేదన మీ ఇంట్లో చేయండి. బాబా అదృష్టవశాత్తు మీ ఇంటికి ఏదో ఒక రూపంలో రావచ్చు.
వచ్చినటువంటి వారు ఎవరైనా సరే వారిని బాబా స్వరూపంగా చూడండి. మీకు తెలిసిన వారే కావచ్చు, మీ పక్కింటి వాళ్ళే కావచ్చు, మీ ఇంటికి రోజు వచ్చే వాళ్ళే కావచ్చు. ఆ సమయానికి ఎవరు వచ్చినా వారు బాబా స్వరూపంగానే భావించండి. హేమాడ్ పంత్ ఏ విశ్వాసంతో ఉన్నారో మీరందరూ కూడా అదే విశ్వాసంతో ఉండండి. ఈ హోలీ భోజనం అనేటువంటిది ప్రేమను పరమాన్నంగా మారుస్తుంది. ఆ పరమాన్నాన్ని మనం ఈరోజు భుజించేటువంటి రోజు. విశ్వాసమే విందు భోజనం అవుతుంది మనందరికీ ఈరోజు. నిజంగా హోలీ పౌర్ణమి రోజు బాబాకు అనేకం చేసి పెడతాం, మనం కూడా చేస్తాం. కానీ ఆహార పదార్థాలు ఏవి రుచించవు మనకు. ఎందుకంటే ఈరోజు అద్భుతమైనటువంటి అనుభూతిని మనం పొందుతున్నాం కదా, ఇంకా అవేం రుచిస్తాయి. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా మీ ఇళ్లలో బాబాకు భోజనాన్ని ఏర్పాటు చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.